టీశాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు జూన్ నెలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. జూన్ నెలలో సంబంధించిన కరెంట్ అఫైర్స్‌లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకుందాం. సో, ప్రాంతీయ అంశాలు రాబో ఎగ్జామ్స్‌లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు ఈ ప్రాంతీయ అంశాలుగా చెప్పుకుంటాం కాబట్టి రాబో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో, అలాంటి ప్రాంతీయ అంశాల గురించి మొట్టమొదటి అంశం టీ హబ్. టీ హబ్ అనేది ఇటీవల రెండవ విడతగా దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. టీ హబ్ అనేది ఏంటి అంటే ఒక స్టార్టప్‌లకు లేదా అంకుర సంస్థలకు ప్రోత్సాహం ఇచ్చేది. సో, ఆ టీ హబ్‌ని ఎక్కడ ప్రారంభించారు అంటే మాదాపూర్, రాయదుర్గం దగ్గరలో ఉన్నటువంటి నాలెడ్జ్ సిటీలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో, ఎవరి చేత ఇది ప్రారంభించబడింది అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి చేత ఇది ప్రారంభించబడింది. టీ హబ్ దాంట్లోనే ఉంది చూడండి. ఆ నిర్మాణం ఎలా ఉంటుంది అంటే ఆ కట్టడం యొక్క నిర్మాణం టీ ఆకారంలో ఉంటుంది. ఇంగ్లీష్ లెటర్ టీ ఉంటుంది కదా! ఆ ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని టీ హబ్‌గా తెలంగాణ హబ్‌గా అని కూడా చెప్పుకుంటాం. సో, తెలంగాణ హబ్ మొట్టమొదటిసారి ఎక్కడ ఏర్పాటు చేశారంటే హైదరాబాద్‌లోనే. ఎప్పుడంటే 2015లో. ఇప్పుడు ఏర్పాటు చేసింది టీ హబ్ 2.0 లేదా 2.0గా చెప్పుకోవచ్చు. సో, రెండవ విడతగా ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మాదాపూర్, రాయదుర్గం దగ్గరలో ఉన్నటువంటి నాలెడ్జ్ సిటీలో. సో, ఎవరు ప్రారంభించారు అంటే కేసీఆర్. సో, దీని యొక్క నినాదం ఏంటి అని అడగొచ్చు. టీ హబ్ యొక్క నినాదం ఏంటి అని అడగొచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నినాదం ఏంటి అంటే ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి. ఏంటి నినాదం టీ హబ్‌ది? ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి అనేది టీ హబ్ యొక్క నినాదం. సో, మెయిన్ ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్‌గా ఇది నిలవబోతుంది. సో, ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ ఏది అని అడగొచ్చు. ఏదంటే టీ హబ్. లేదా టీ హబ్ మొట్టమొదటిసారి ఎప్పుడు ఏర్పాటు చేశారో అని అడగొచ్చు. 2015లో. ఎప్పుడు? 2015లో. లేదా టీ హబ్ యొక్క నినాదం ఏంటి అని అడగొచ్చు. నినాదం ఏంటి? ఆలోచనలతో రండి, ఆవిష్కరణలతో వెళ్ళండి. నెక్స్ట్ అంశం జస్టిస్ ఉజ్జల్ బుయాల్. సో, జస్టిస్ ఉజ్జల్ బుయాల్ వార్తల్లో వ్యక్తులుగా నిలిచారు. తెలంగాణకు సంబంధించిన ఒక వార్త ఇది. సో, తెలంగాణకు సంబంధించిన హైకోర్టు ఉంటుందిగా, ఆ హైకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డ వ్యక్తి ఎవరు అంటే ఉజ్జల్ బుయాల్. సో, ప్రధాన న్యాయమూర్తికి సంబంధించిన అంశం కాబట్టి సో, మొట్టమొదటిసారిగా ఎవరు ఉన్నారు ప్రధాన న్యాయమూర్తిగా తెలంగాణ హైకోర్టుకు సంబంధించి అంటే జస్టిస్ టీబీ రాధాకృష్ణన్. ఎవరు? జస్టిస్ టీబీ రాధాకృష్ణన్. సో, జస్టిస్ టీబీ రాధాకృష్ణన్ తర్వాత నెక్స్ట్ సీజే ఆఫ్ తెలంగాణ ఎవరు అంటే జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్. తర్వాత ఎవరు అంటే హిమా కోహ్లీ. తర్వాత ఎవరు అంటే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. ఇంతకుముందు అంటే బుయాల్ గారి కన్నా ముందు ఎవరున్నారు అంటే సతీష్ శర్మ. ఎవరు? సతీష్ చంద్ర శర్మ ఉన్నారు. సో, ఎన్నో వ్యక్తి ఇప్పుడు వచ్చిన వ్యక్తి హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా అంటే 5వ చీఫ్ జస్టిస్ ఆఫ్ తెలంగాణ. సో, తెలంగాణ హైకోర్టుకు సంబంధించిన అంశం ఉజ్జల్ బుయాల్ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్‌గా ఉన్నారు. సో, మొట్టమొదటిసారి ఎవరు ఉన్నారు అంటే జస్టిస్ టీబీ రాధాకృష్ణన్. ఎప్పుడు? 2019లో. ఇంతవరకు చూడండి 5 మంది ఉన్నారు. వరుస క్రమం కూడా అడగొచ్చు. సో, మొదట ఎవరు? సెకండ్ ఎవరు? అని చెప్పి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని అడగొచ్చు. సో, మొట్టమొదటిసారిగా ఎవరు అంటే జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, నెక్స్ట్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, తర్వాత హిమా కోహ్లీ, జస్టిస్ హిమా కోహ్లీ, నెక్స్ట్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ. ఈయన తెలంగాణ హైకోర్టు నుండి ఢిల్లీకి బదిలీ అవ్వడం జరిగింది. సో, ఎంతమంది ఇప్పటివరకు పనిచేశారంటే ఇప్పుడు పనిచేసిన వ్యక్తితో కలిపి 5 మంది. నెక్స్ట్ డిస్‌ప్లే ఫ్యాబ్. సో, డిస్‌ప్లే ఫ్యాబ్ అంటే ఏంటి అంటే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేంటి అంటే 6థ్ జనరేషన్ అమోల్డ్ డిస్‌ప్లే. సో, 6థ్ జనరేషన్ అమోల్డ్ డిస్‌ప్లేను అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో, ఆ అమోల్డ్ డిస్‌ప్లే అంటే ఏంటి అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్ ఆర్గానిక్ లైట్ ఎమిట్టింగ్ డయోడ్. సో, ఏ అమోల్డ్ డిస్‌ప్లే ఏంటి అంటే ఎల్ఈడీకి అమోల్డ్ డిస్‌ప్లేకు డిఫరెన్స్ ఏంటి అంటే ఎల్ఈడీ కంటే కూడా ఈ అమోల్డ్ డిస్‌ప్లే చాలా కలర్స్‌ని గానీ, అక్కడ చూసే కాన్ఫిగరేషన్ గానీ చాలా మంచిగా కనిపిస్తుందనమాట. సో, అమోల్డ్ డిస్‌ప్లేకి సంబంధించిన ఒక ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నారు భారతదేశంలోనే తొలిసారిగా. ఎక్కడ? తెలంగాణలో. ఎక్కడ? తెలంగాణలో. ఏ కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది అంటే తెలంగాణ ప్రభుత్వానికి మరియు ఎలెస్ట్ అనే కంపెనీకి మధ్య ఒప్పందం జరిగింది. సో, అమోల్డ్ అంటే ఏంటి అంటే యాక్టివ్ మ్యాట్రిక్స్
ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్. సో అమోల్డ్ డిస్ప్లే వర్సెస్ ఎల్ఈడి డిస్ప్లే కూడా డిఫరెన్స్ అడగొచ్చు. నెక్స్ట్ అంశం మిథాలీ రాజ్. సో మిథాలీ రాజ్ ఇటీవల వార్తల్లో నిలిచారు, ఎందుకంటే అంతర్జాతీయ క్రికెట్ రంగానికి వీడ్కోలు పలికినందుకు గాను. సో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్ హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. సో ఈమె పేరు పైన చాలా రికార్డులు ఉన్నాయండి, అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు అంటే జూన్ 8న రిటైర్డ్ అయ్యారు. ఎప్పుడు? జూన్ 8. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఆడారంటే 1999లో. ఎప్పుడు? 99. ఎవరిపైన అని అడగొచ్చు. ఎవరిపైన అంటే ఐర్లాండ్ పైన. సో మిథాలీ రాజ్ మొట్టమొదటి అంతర్జాతీయ మ్యాచ్ని ఏ దేశం పైన ఆడింది అని అడగొచ్చు. ఏ దేశం పైన? ఐర్లాండ్ పైన. సో ఆమెకు సంబంధించిన ఇంకొన్ని అంశాలు చూడండి. సో 50 ఓవర్ల ఫార్మాట్లో అత్యధిక పరుగుల రికార్డు ఎవరి పేరు పైన ఉంది అంటే మిథాలీ రాజ్ పైన. అంతేకాకుండా టీ20లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసింది కూడా ఎవరు అంటే మిథాలీ రాజ్. సో మిథాలీ రాజ్ ఏ క్రీడకు చెందిన వ్యక్తి అని అడగొచ్చు. ఏ క్రీడకు? క్రికెట్ రంగానికి చెందిన వ్యక్తి. సో భారతదేశానికి 23 ఏళ్ల పాటు సేవలు అందించి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది. సో మొట్టమొదటిసారి ఎప్పుడు ఆడారు? 1999లో. ఏ దేశం పైన? ఐర్లాండ్ పైన. నెక్స్ట్ అంశం తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక ఇటీవల రిలీజ్ అవ్వడం జరిగింది. దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చూద్దాం. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021 ప్రకారం ఉత్తమ వాణిజ్య వాతావరణం ఎక్కడుంది? భారతదేశ పరంగా అంటే తెలంగాణలో ఉందంట. ఇక్కడ తెలంగాణలో. సో ఎక్స్పోర్ట్ ప్రిపేర్డ్నెస్ ఇండెక్స్ 2021లో ఉత్తమ వాణిజ్య వాతావరణం ఏ రాష్ట్రంలో ఉంది అని అడగచ్చు. ఏ రాష్ట్రంలో అంటే తెలంగాణలో. నెక్స్ట్ దేశంలో వాణిజ్య పారిశ్రామిక రంగ ర్యాంకుల్లో తెలంగాణ స్థానం ఎంత? ప్రథమ స్థానం. నెక్స్ట్ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎస్డిపి తెలంగాణ ఎంత అంటే 11.54 లక్షల కోట్లు. ఏ సంవత్సరానికి? 2021, 2022. అంతేకాకుండా తెలంగాణ తలసరి ఆదాయం ఎంత ఉంది అంటే 2,78,833 రూపాయలు. ఎంత? తెలంగాణ తలసరి ఆదాయం ఎంత అంటే 2,78,833 రూపాయలు. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎంత అంటే 11.54 లక్షల కోట్లు. నెక్స్ట్ అంశం కరీంనగర్ వరంగల్ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్. సో కరీంనగర్ వరంగల్ ప్రాంతానికి చెందిన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసులు ఇటీవల వార్తల్లో నిలిచాయి. ఎందుకొరకు అంటే జాతీయ స్థాయి గుర్తింపు రావడం జరిగింది. సో ఏ అంశంలో అంటే కోవిడ్ సమయంలో అక్కడ యాక్టివ్గా పనిచేయడము, మెరుగైన సేవలు అందించడం గాను ఆ గుర్తింపు రావడం జరిగింది. సో జాతీయ స్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసెస్ ఏవి? ఏ ప్రాంతానికి చెందినవి అని అడగొచ్చు. ఏ ప్రాంతం అంటే కరీంనగర్ మరియు వరంగల్. సో దేశవ్యాప్తంగా 10 ఆఫీసులను గుర్తిస్తే దాంట్లో తెలంగాణ నుండి 2 ఆఫీసులు ఉన్నాయి. ఏది? కరీంనగర్ సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీసు మరియు వరంగల్ సంబంధించిన ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్. నెక్స్ట్ అంశం అడోబ్ పరిశోధన కేంద్రం. సో అడోబ్ ఉంటుంది ఒక సాఫ్ట్వేర్. సో అడోబ్ పరిశోధన కేంద్రము భారతదేశంలోని హైదరాబాద్లో ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది ఆ సంస్థ CEO. సో ఆ సంస్థ CEO ఎవరు అంటే శంతన్ నారాయణ్. సో శంతన్ నారాయణ్ ఉస్మానియా యూనివర్సిటీ యొక్క ఓల్డ్ స్టూడెంట్ లేదా పూర్వ విద్యార్థి. సో ఇటీవల ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్ డి రవీందర్ గారు USA వెళ్ళడం జరిగింది. అక్కడ శంతన్ నారాయణ్ ఇలా ఏర్పాటు చేస్తున్నాము, ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేయబోతున్నామని ప్రకటించినట్టుగా ఆయన వెల్లడించడం జరిగింది. సో అడోబ్ పరిశోధనా కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో. సో అడోబ్ యొక్క CEO ఎవరు అంటే శంతన్ నారాయణ్. నెక్స్ట్ అంశం డౌలీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మహిళల కోసం మహిళలే ఏర్పాటు చేసిన ఒక బైక్ ట్యాక్సీలు. ఏంటి? బైక్ ట్యాక్సీలు. ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని అంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్లో తొలిసారిగా ఏర్పాటు చేశారు. సో డౌలీ అనేది ఏంటి అని అడగచ్చు. ఏంటంటే మహిళా బైక్ ట్యాక్సీలు. ఏంటి? మహిళా బైక్ ట్యాక్సీలు. ఎక్కడ ఏర్పాటు చేశారు దీన్ని? హైదరాబాద్లో. నెక్స్ట్ సాగునీటి రంగానికి సంబంధించిన ఇటీవల ఒక నివేదిక విడుదలయ్యిందండి. సో ఆ సాగునీటికి సంబంధించిన నివేదిక విడుదల చేసినగా ఆ విడుదల చేసినటువంటి నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. సో సాగునీటి రంగాభివృద్ధికి ఇప్పటి వరకు ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడి వ్యయంగా పెట్టారంటే 1.52 లక్షల కోట్లను పెట్టుబడి వ్యయంగా పెట్టారు. సో నెక్స్ట్ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇలాంటి ప్రాజెక్టుల ద్వారా సుమారు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పడం జరిగింది. సో ఈ ఫిగర్స్, ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి సంబంధించిన అంశాలు కూడా
ఏదైనా ఎస్సే టైప్ రాయడానికి, మెయిన్స్ రాసే అప్పుడు ఉపయోగపడుతుంది. సో, సాగునీటి రంగాభివృద్ధికి 8 ఏళ్లలో ఎంత పెట్టుబడి వ్యయంగా పెట్టారు తెలంగాణలో అంటే 1.52 లక్షల కోట్లని పెట్టుబడి వ్యయంగా పెట్టడం జరిగింది. సో, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దేవాదుల ప్రాజెక్టులతో ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారంటే 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. నెక్స్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 35,200 కోట్లతో ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. సో, ఇది ఎక్కడ ఉంది అని అడగచ్చు. ఎక్కడంటే నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద. ఎక్కడ? నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు వద్ద. అంతేకాకుండా నెక్స్ట్ అంజన్ చూడండి, దాంట్లోనే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్. సో, ఇది ఏ ప్రాంతానికి సంబంధించింది, ఎక్కడ ఉంది అని అడగచ్చు. సో, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాద్ జిల్లాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే ఈ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్ట్. నెక్స్ట్ కాళేశ్వరంకి సంబంధించిన అంశం చూడండి. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల ప్రాజెక్ట్. ఏది? కాళేశ్వరం. సో, 90 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు నీటిని లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సో, ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదంటే కాళేశ్వరం. ఇది కాళేశ్వరం. నెక్స్ట్ తొలిసారిగా కేంద్ర ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు. సో, తొలిసారిగా కేంద్రము రాష్ట్ర అవతరణ వేడుకలను న్యూఢిల్లీలో నిర్వహించింది. ఎక్కడ? న్యూఢిల్లీలో. సో, తొలిసారిగా కేంద్రము తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఎక్కడ ప్రారంభించింది, ఎక్కడ చేశారు అని అడగచ్చు. ఎక్కడంటే న్యూఢిల్లీలో. ఏ శాఖ చేత అంటే కేంద్ర సాంస్కృతిక శాఖ చేత దీన్ని ప్రారంభించారు. ఎవరు దీన్ని ప్రారంభించారు అంటే కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా దీన్ని ప్రారంభించారు, లేదా ముఖ్య అతిథిగా ఇక్కడ పాల్గొన్నారు. నెక్స్ట్ అంశం శివానీ కర్రా. సో, శివానీ కర్రా ఇటీవల వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారు. ఏ క్రీడా రంగానికి చెందిన వ్యక్తి అంటే స్విమ్మింగ్. సో, జాతీయ సబ్ జూనియర్ అక్వాటిక్స్ ఛాంపియన్షిప్ గుజరాత్లో జరిగాయి. సో, అక్కడ ఈమె పథకాలు గెలవడం జరిగింది. సో, ఎన్ని పథకాలు అంటే 3 పథకాలు నెగ్గడం జరిగింది. స్వర్ణం, రజతం, కాంస్యం 3 పథకాలు కూడా వివిధ కేటగిరీలో గెలవడం జరిగింది. సో, శివానీ కర్రా ఏ క్రీడా రంగానికి చెందింది అని అడగచ్చు. స్విమ్మింగ్ క్రీడా రంగానికి చెందింది. లేదా జాతీయ సబ్ జూనియర్ ఆక్వాటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయని అడగచ్చు. ఎక్కడ? గుజరాత్లో. నెక్స్ట్ అంశం రాహుల్ శ్రీవాస్తవ్. సో, రాహుల్ శ్రీవాస్తవ్ కూడా క్రీడా రంగానికి చెందిన ఒక వ్యక్తి. సో, ఎందుకు ఇటీవల వార్తల్లో నిలిచారు అంటే 74వ గ్రాండ్ మాస్టర్గా రికార్డు నెలకొల్పారు. సో, భారతదేశానికి సంబంధించి 74వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అడగచ్చు. ఎవరంటే రాహుల్ శ్రీవాస్తవ్. సో, 74వ గ్రాండ్ మాస్టర్ రాహుల్ శ్రీవాస్తవ్ కాబట్టి 73వ గ్రాండ్ మాస్టర్ ఎవరు అని అడగచ్చు. ఎవరు అంటే భరత్ సుబ్రహ్మణ్యం. సో, ఎవరు? భరత్ సుబ్రహ్మణ్యం. సో, తెలంగాణ నుంచి గ్రాండ్ మాస్టర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు ఇప్పటి వరకు అంటే అర్జున్ ఇరిగేషి, హర్ష భరత్ కోటి మరియు రాజా రిత్విక్. సో, వీళ్ళందరూ కూడా ప్రీవియస్ మనం బిట్స్గా చూసాం. సో, చెస్కి సంబంధించిన అంశం కాబట్టి అంతర్జాతీయ చెస్ సమాఖ్య ఎక్కడుంది అంటే స్విట్జర్లాండ్లోని లసాన్లో. ఎక్కడ? స్విట్జర్లాండ్లోని లసాన్లో. సో, చెస్కి సంబంధించిన అంశంలో ఈ టాపిక్లో ఏంటి ఇంపార్టెంట్ అంటే రాహుల్ శ్రీవాస్తవ్ ఎన్నో గ్రాండ్ మాస్టర్గా అవతరించాడు అని అడగచ్చు. ఎన్నో అంటే 74వ గ్రాండ్ మాస్టర్గా అవతరించారు. 73వ గ్రాండ్ మాస్టర్ ఎవరు భారతదేశం తరపున అంటే భరత్ సుబ్రహ్మణ్యం. ఎవరు? భరత్ సుబ్రహ్మణ్యం. జాతీయ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. సో, జాతీయ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగాయి అని అడగచ్చు. ఎక్కడంటే గుజరాత్లో. సో, తెలంగాణకు సంబంధించి 8 పథకాలు రావడం జరిగింది తెలంగాణ అథ్లెట్లకు. సో, దాంట్లో ఒక స్వర్ణము, 4 రజతాలు, 3 కాంస్య పథకాలు రావడం జరిగింది. సో, స్వర్ణం సాధించిన వ్యక్తి ఏ క్రీడకు చెందిన వ్యక్తి అంటే హ్యామర్ త్రో. దీనికి హ్యామర్ త్రో. సో, దాంట్లో మనోహర్ రావు అనే వ్యక్తికి స్వర్ణం రావడం జరిగింది. సో, జాతీయ ఓపెన్ మాస్టర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గుజరాత్లో జరిగాయి. దాంట్లో తెలంగాణ పొందిన పథకాల సంఖ్య ఎంత అని అడగచ్చు. ఎంత అంటే 8. ఒక స్వర్ణం, 4 రజతాలు, 3 కాంస్యాలు. స్వర్ణ పథకం దేంట్లో వచ్చింది? ఏ క్రీడలో అంటే హ్యామర్ త్రోలో. క్రీడాకారుడు ఎవరు అంటే మనోహర్ రావు. నెక్స్ట్ అంశం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు ఇటీవల కొన్ని అవార్డ్స్ రావడం జరిగింది. ఎందుకంటే బెస్ట్ స్టాఫ్ కేటగిరీలో అవార్డు రావడం జరిగింది. భారతదేశంలో మరియు సౌత్ ఏషియాలోనే బెస్ట్ స్టాఫ్ విభాగంలో అవార్డు రావడం జరిగింది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు. సో, ఏ విభాగంలో అవార్డు వచ్చింది అని అడగచ్చు. ఏ విభాగం అంటే బెస్ట్ స్టాఫ్ విభాగంలో అవార్డు రావడం జరిగింది ఇండియా మరియు సౌత్ ఏషియా ప్రాంగణంలో. సో, నెక్స్ట్ బెస్ట్ రీజియన్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియాగా కూడా ద్వితీయ స్థానంలో నిలిచింది. సో, రీజియనల్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, ఆ కేటగిరీలో
సెకండ్ ప్లేస్లో ఉంది. ఇది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియాలో క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఎన్నో స్థానంలో ఉంది? మూడో స్థానం. బెస్ట్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ఏషియా మొత్తం, ఇందాక సౌత్ ఏషియా అనగా సౌత్ ఏషియాలో మొదటి స్థానంలో ఉంది. ఏషియా మొత్తంగా నాలుగో స్థానంలో ఉంది. టాప్ 100 లెవెల్‌లో తీసుకుంటే ఎయిర్పోర్ట్ లీగ్ జాబితాలో ఎన్నో స్థానంలో ఉంది అంటే 63వ స్థానం. ఇది హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. 2021లో ఏ స్థానంలో ఉంది? 64వ స్థానంలో ఉంది. అంటే ఒక స్థానం మెరుగుపరుచుకుంది. నెక్స్ట్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి. డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి జీవిత సాఫల్య పురస్కారం రావడం జరిగింది. ఎవరిచ్చారు? ఏ సంస్థ అంటే ది హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సాఫల్య పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి ఏ రంగానికి లేదా దేనికి సంబంధించిన వ్యక్తి అంటే బహుముఖ ప్రజ్ఞావంతుడు మరియు ప్రజ్ఞాభారతి చైర్మన్. నెక్స్ట్ అంశం, ఫ్లిప్కార్ట్తో తెలంగాణ సెర్ప్ ఒప్పందం. సెర్ప్ అంటే ఏంటి చూడండి, గ్రామీణ దారిద్ర్య నిర్మూలన సంస్థ, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ. ఈ సెర్ప్ అనే సంస్థ ఫ్లిప్కార్ట్తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. ఎందుకు అంటే రాష్ట్రంలో మహిళా సంఘాలు ఉంటాయి కదా, మహిళా స్వయం సహాయక గ్రూపులు, డ్వాక్రా గ్రూపులు. అవి ఉత్పత్తి చేసిన లేకపోతే ఏదైనా తయారు చేసిన వస్తువులని అమ్ముకోవడానికి అవకాశం కల్పించేందుకు ఈ ఒప్పందం జరిగింది. ఏ వాటిపైన? ఫ్లిప్కార్ట్ కంపెనీ మరియు తెలంగాణ సెర్ప్ మధ్య. ఈ ఏడాది 500 కోట్ల వ్యాపారాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ ఒప్పందం జరిగింది. భారతదేశ తెలంగాణకు సంబంధించి 140 రకాల ఉత్పత్తులను ఫ్లిప్కార్ట్ ద్వారా విక్రయించేందుకు వీలు కలుగుతుంది. ఇటీవల తెలంగాణ సెర్ప్ ఏ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది అని అడగొచ్చు. ఏ కంపెనీ అంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ. దీంతో ఫ్లిప్కార్ట్తో. నెక్స్ట్ అంశం, ఐటిమ్. ఐటిమ్ అంటే ఏంటి అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్. దేశంలోనే తొలిసారిగా బస్సుల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఎక్కడ అంటే తెలంగాణలో. తెలంగాణ ఆర్టీసీ ద్వారా ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్ను ఏర్పాటు చేయబోతున్నారు. ఆల్రెడీ దీన్ని శంషాబాద్కు బస్సెస్ వెళ్తుంటాయి కదా, పుష్పక్ బస్సెస్, దాంట్లో ఉంది. వాటిలో ఉన్న వాటిని తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేయబోతున్నారు. ఐటిమ్ అనేది ఏంటి అని అడగవచ్చు. ఐటిమ్ అంటే ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్. ఎక్కడ ఏర్పాటు చేశారు భారతదేశంలో తొలిసారిగా బస్సుల్లో అంటే తెలంగాణలో. నెక్స్ట్ అంశం, జనపనార పరిశ్రమ. 3 జనపనార పరిశ్రమలు తెలంగాణలో రాబోతున్నాయి. ఏ ప్రాంతంలో అని అడగవచ్చు. వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి. తెలంగాణలోనే తొలిసారిగా ఈ జనపనార పరిశ్రమలు రాబోతున్నాయి. ఎక్కడంటే వరంగల్లో, సిరిసిల్లలో, కామారెడ్డి జిల్లాలో. 3 జిల్లాలు ఇంపార్టెంట్. ఎందుకంటే మొదటిసారిగా రాబోతుందిగా, మొట్టమొదటిసారిగా వచ్చినప్పుడు ఆ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంది. తెలంగాణలో మొదటిసారిగా జనపనార పరిశ్రమలు పెడుతున్న ప్రాంతాలు ఏది అని అడగచ్చు. ఏవి అంటే వరంగల్, సిరిసిల్ల, కామారెడ్డి. నెక్స్ట్ డి శ్రీనివాస్ రెడ్డి ఇటీవల వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారు. ఏ సంస్థకు డైరెక్టర్గా నియమించబడి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్లోని తార్నాకలో. ఎక్కడ? హైదరాబాద్లోని తార్నాకలో. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అయినా అడగొచ్చండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ యొక్క డైరెక్టర్ ఎవరు అని అడగచ్చు. ఎవరంటే డి శ్రీనివాస్ రెడ్డి. లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఏ ప్రదేశంలో ఉంది అని అడగచ్చు. ఎక్కడంటే హైదరాబాద్లోని తార్నాక. నెక్స్ట్ అంశం, మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్. మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల వార్తల్లో ఉంది. ఎందుకంటే 2 అవార్డ్స్ పొందినందుకు గాను. యూకేలోని బ్రిటిష్ సేఫ్టీ కౌన్సిల్ మరియు యుఎస్ఏలోని వరల్డ్ సేఫ్టీ ఫోరం నుంచి నిర్మాణ రంగంలో ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డులు పొందడం జరిగింది. ఇంటర్నేషనల్ సేఫ్టీ అవార్డులు పొందిన కన్స్ట్రక్షన్ సంస్థ ఏది అని అడగచ్చు. ఏది అంటే మై హోమ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రైవేట్ సంస్థకు సంబంధించిన అంశం. నెక్స్ట్ అంశం, డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి. డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి అపోలో హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క గ్రూప్స్ యొక్క చైర్మన్. ఆ అపోలో హాస్పిటల్స్ గ్రూప్ యొక్క చైర్మన్ అయినటువంటి డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు అంటే జీవన సాఫల్య పురస్కారాన్ని పొందినందుకు గాను. జీవన సాఫల్య పురస్కారాన్ని ఎక్కడ పొందారు అంటే చెన్నైలో నిర్వహించిన సదస్సులో. ఐఎంఏ వాళ్ళు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు అక్కడ ఒక సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో అయినా ఈ జీవన సాఫల్య పురస్కారాన్ని పొందడం జరిగింది. ఏ రోజున ఇచ్చారు అని అడగచ్చు. ఏ రోజున అంటే వరల్డ్ యంగ్ డాక్టర్స్ డే. ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 24. వరల్డ్ యంగ్ డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారని కూడా అడగచ్చు. ఎప్పుడంటే జూన్ 24. డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాం? జూలై 1న. జీవన సాఫల్య పురస్కారం పొందిన వ్యక్తి ఎవరు ఇటీవల డాక్టర్ అంటే డాక్టర్ సి ప్రతాప్ రెడ్డి. ఏ గ్రూప్స్ యొక్క చైర్మన్
అంటే అపోలో హాస్పిటల్ గ్రూప్స్ యొక్క చైర్మన్. నెక్స్ట్ అంశం, తెలంగాణ పోలీసులకు ఇటీవల ఒక పురస్కారం రావడం జరిగిందంటే ఏ పురస్కారం అంటే క్రైమ్ అండ్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022 పురస్కారం. సో దేశంలోనే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఒక సిస్టమ్, అదేంటి అంటే సైబర్ క్రైమ్ ఎనాలిసిస్ అండ్ ప్రొఫైలింగ్ సిస్టమ్. సో ఈ సిస్టంలో సమర్థవంతంగా పనిచేసినందుకు గాను తెలంగాణ పోలీసులకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ హ్యాకథాన్ అండ్ సైబర్ ఛాలెంజ్ 2022 పురస్కారం రావడం జరిగింది. టీ ఫైబర్ అంటే ఏంటి అంటే బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చే ఒక కంపెనీ. సో ఈ టీ ఫైబర్కు ఇటీవల నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురస్కారం రావడం జరిగింది. ఎక్కడ దీన్ని ప్రదానం చేశారంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో. ఎక్కడ? గుజరాత్లోని అహ్మదాబాద్లో. సో దీన్ని ఎవరి నుంచి పొందారు అంటే కేంద్ర మంత్రి అయినటువంటి పురుషోత్తం రూపాల నుంచి దీన్ని పొందడం జరిగింది. సో టీ ఫైబర్కి సంబంధించిన అంశం కాబట్టి టీ ఫైబర్ యొక్క ఎండి ఎవరు అంటే సుజయ్ కారంపూరి. ఎవరు? సుజయ్ కారంపూరి. సో నాలెడ్జ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పురస్కారం పొందిన సంస్థ ఏది అని అడగచ్చు. ఇది అంటే టీ ఫైబర్. ఇది టీ ఫైబర్. నెక్స్ట్ అంశం, తెలంగాణ పోలీసుకు సంబంధించిన అంశం. సో ఇటీవల తెలంగాణ పోలీసులకు సేవా పథకాలు ప్రకటించడం జరిగింది. సో ఎప్పుడు అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం, అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జూన్ 2న. సో ఆ జూన్ 2న ఈ సేవా పథకాలను ప్రకటించడం జరిగింది. ఎన్ని సేవా పథకాలు అంటే 655. వివిధ సేవా రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి? పోలీస్ శాఖ వారికి. ఎప్పుడు ఇచ్చారు? తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు. నెక్స్ట్ అంశం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్. సో ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే జహీరాబాద్లో. సో తెలంగాణ ప్రభుత్వం మెటాఫోర్ గ్రూప్ అనే ఒక సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. సో ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఆ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాంట్ను అంటే జహీరాబాద్లో. ఎక్కడ? జహీరాబాద్లో. ఆ జహీరాబాద్లో పర్టికులర్గా అంటే నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఉంది. ఆ జోన్లో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మెటాఫోర్ గ్రూప్ అనేది దేశానికి చెందింది అని అడగచ్చు. యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించిన ఒక సంస్థ. సో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల తయారీ ప్లాంట్ కోసం ఒప్పందం చేసుకుంది. ఏ గ్రూప్తో అని అడగచ్చు. ఏ గ్రూప్తో అంటే మెటాఫోర్ అనే గ్రూప్ సంస్థతో. నెక్స్ట్ అంశం, సోమనాథ సాహిత్య పురస్కారం 2020. సో సోమనాథ సాహిత్య పురస్కారం 2020కి గాను ఎవరిని ఎంపిక చేశారు అని అడగచ్చు. ఎవరంటే మఠం లింగయ్య స్వామి. సో దీన్ని ఎక్కడ ఇస్తారు అంటే పాలకుర్తిలో, జనగాం జిల్లాలోని పాలకుర్తిలో ఈ సోమనాథ సాహిత్య పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది. సో మఠం లింగయ్య స్వామి ఏ పురస్కారాన్ని పొందారు అని అడగచ్చు. ఏ పురస్కారం అంటే సోమనాథ సాహిత్య పురస్కారం 2020. లేదా సోమనాథ సాహిత్య పురస్కారం 2020కి ఎన్నికైన వ్యక్తి ఎవరు అని అడగచ్చు. మఠం లింగయ్య స్వామి. నెక్స్ట్, మలావత్ పూర్ణ. సో మలావత్ పూర్ణ ఇటీవల వార్తల్లో నిలిచారు. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో 7 ఖండాల్లోనే పర్వతాలు అధిరోహించిన యువతిగా రికార్డు. సో 7 ఖండాలు సమ్మిట్స్ ఉంటాయి కదా, ఆసియా ఖండంలో, ఆఫ్రికాలో, నార్త్ అమెరికా, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, అంటార్కిటికాలో. సో ఇలా సమ్మిట్స్ని అంటే హైయెస్ట్ పీక్ని పర్వతారోహణ చేసినందుకు కానీ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఇటీవల ఎక్కడ పర్వతారోహణ చేశారు అంటే అమెరికాలోని డెనాలి శిఖరం. సో అమెరికా అంటే నార్త్ అమెరికాలో హైయెస్ట్ శిఖరం ఏది అంటే డెనాలి. సో సౌత్ అమెరికాకు వచ్చేసరికి అకన్గువా. ఇది అకన్గువా. సో ఏషియాలో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ ఏది అంటే ఎవరెస్ట్. ఇది ఎవరెస్ట్. యూరోప్కి సంబంధించింది మౌంట్ ఎల్బ్రస్. ఇది మౌంట్ ఎల్బ్రస్. ఆస్ట్రేలియాకి సంబంధించింది కోషియాస్కి. నెక్స్ట్ అంశం, మలావత్ పూర్ణ. మలావత్ పూర్ణ 7 ఖండాల్లో పర్వతాలు అధిరోహించిన యువతిగా రికార్డు. సో మలావత్ పూర్ణ తెలంగాణ జిల్లాలోని నిజామాబాద్కు చెందిన వ్యక్తి. సో ఆ నిజామాబాద్కు చెందినటువంటి మలావత్ పూర్ణ యంగెస్ట్ గర్ల్, ఇండియన్ గర్ల్గా కూడా గత కరెంట్ అఫైర్స్లో ఈమె వార్తల్లో నిలిచారు. ఎందుకంటే యంగెస్ట్ గర్ల్ ఎవరెస్ట్ ఎక్కిన వ్యక్తిగా ఈమె రికార్డులో నెలకొల్పారు. సో మలావత్ పూర్ణ ఇటీవల ఎందుకు వార్తల్లో ఉన్నారు అంటే 7 ఖండాల్లో ఉన్నటువంటి హైయెస్ట్ పీక్ను అధిరోహించినందుకు గాను వార్తల్లో నిలిచారు. ఎక్కడ ఇటీవల అధిరోహించారు అంటే నార్త్ అమెరికాలోని డెనాలి శిఖరాన్ని. ఎక్కడ? నార్త్ అమెరికాలోని డెనాలి శిఖరం. సో నార్త్ అమెరికాలో డెనాలి శిఖరం అంటాం కాబట్టి సౌత్ అమెరికాలో ఏది ఉంది? అకన్గువా. ఇది అకన్గువా.
సో ఏషియాలోది ఏది ఉంది? హైయెస్ట్ పీక్ ఎవరెస్ట్. యూరోప్‌లో మౌంట్ ఎల్బ్రస్. ఇలా 7 రకాలైనటువంటి 7 ఖండాల్లో పర్వతారోహణ చేసినందుకు గాను ఇటీవల వార్తల్లో నిలిచిన వ్యక్తి ఎవరు తెలంగాణకు సంబంధించి అంటే మలవత్ పూర్ణ. అంతేగాకుండా యంగెస్ట్ గర్ల్ ఎవరు ఇండియా తరపున ఎవరెస్ట్ అధిరోహించింది అంటే మలవత్ పూర్ణ. ఏ జిల్లాకు చెందిన వ్యక్తి? నిజామాబాద్. సో ఈమె పేరు పైన ఒక సినిమా రావడం కూడా జరిగింది. నెక్స్ట్ అంశం, నల్గొండ జిల్లాలోని పెద్దపూర మండలంలో చాళుక్యుల కాలం నాటి శిల్పాలను గుర్తించడం జరిగింది. సో ఇటీవల చాళుక్యుల కాలం నాటి శిల్పాలు గుర్తించారు ఎక్కడ అని అడగొచ్చు. ఎక్కడంటే నల్గొండ జిల్లాలోని పెద్దపూర్ మండలంలో. సో ఎవరు వీటిని కనుగొన్నారా అంటే ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ CEO అయినటువంటి డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి గారు దీన్ని కనుగొనడం జరిగింది. సో ఏ కాలం నాటి శిల్పాలు ఇవి అంటే 8వ శతాబ్దానికి చెందిన శిల్పాలు. సో చాళుక్యుల కాలం నాటి శిల్పాల గుర్తింపు ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. ఏ ప్రాంతంలో అంటే నల్గొండ జిల్లాలోని పెద్దపుర మండలంలో. నెక్స్ట్ అంశం, నాస్కామ్ సదస్సు. నాస్కామ్ సదస్సు ఇటీవల హైదరాబాద్లో జరిగింది. ఎన్నోది అంటే 12వ ఎడిషన్. అసలు నాస్కామ్ అంటే ఏంటి అంటే ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. సో ఇవన్నీ కూడా ఒక సంస్థగా ఏర్పడ్డాయి. సో ఆ నాస్కామ్ యొక్క 12వ ఎడిషన్ ఇటీవల హైదరాబాద్లో జరిగింది. సో ఎన్నో ఎడిషన్ అడగవచ్చు. ఎన్నో ఎడిషన్ అంటే 12వ ఎడిషన్. లేదా నాస్కామ్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అని అడగవచ్చు. హైదరాబాద్లోని HICCలో. ఎక్కడ? హైదరాబాద్లోని HICCలో. సో దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని కూడా అడగవచ్చు. నాస్కామ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? ద నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీలో. కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రి అక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఎక్కడ? ఈ నాస్కామ్ సదస్సులో. ఎన్నో ఎడిషన్? 12వ ఎడిషన్. నెక్స్ట్ అంశం, ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021. సో ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021లో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడగవచ్చు. ఏది అంటే కేరళ. తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే 5వ స్థానం. 2వ స్థానంలో ఉన్నది ఏంటి అంటే తమిళనాడు. సో ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ అసెస్మెంట్ 2021లో తెలంగాణ స్థానం ఎన్నోది అని అడగవచ్చు. ఎన్నోది అంటే 5వ స్థానం. నెక్స్ట్ అంశం, ఆహార భద్రతా సూచిక. సో 2021, 2022 గాను ఆహార భద్రత సూచికను రిలీజ్ చేయడం జరిగింది. సో అది ఎన్నో సూచి అంటే ఇప్పుడు రిలీజ్ చేసింది 4వ సూచి. సో ఆహార భద్రతా సూచిలో తెలంగాణ యొక్క స్థానం ఎంత అంటే 15వ స్థానం. సో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. 2వ స్థానంలో ఉంది ఏది అంటే గుజరాత్. సో ఆహార భద్రతా సూచీలో తెలంగాణ స్థానం ఎంత అని అడగవచ్చు. ఎంత అంటే 15వ స్థానం. లేదా మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అని అడగవచ్చు. ఇది అంటే తమిళనాడు. నెక్స్ట్ అంశం, వృతి అగర్వాల్. సో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వృతి అగర్వాల్ ఇటీవల వార్తల్లో నిలిచారు. ఎందుకు అంటే ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకున్నందుకు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇటీవల ముగిశాయి. ఎక్కడ అంటే హర్యానాలో. సో హర్యానాలో ముగిసినటువంటి ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వృతి అగర్వాల్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. ఏ క్రీడకు చెంది అని అడగవచ్చు. స్విమ్మింగ్లో. సో స్విమ్మింగ్లో వృతి అగర్వాల్ స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ అదే స్విమ్మింగ్కి సంబంధించిన ఒక అంశం ఏంటి అంటే 13 ఏళ్ల వయసులో కాంస్యం గెలిచి స్విమ్మర్ శ్రీనిత్య సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఎవరు? స్విమ్మర్ శ్రీనిత్య. సో శ్రీనిత్య అనే అమ్మాయి 13 ఏళ్ల వయసులో కాంస్య పథకం నెగ్గి వార్తల్లో నిలిచింది. నెక్స్ట్ అంశం, డాంబర్ రోడ్డు పైన నీరు ఇంకిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకు తార్ రోడ్ లేదా డాంబర్ రోడ్ అంటాం కదా. సో ఆ రోడ్డు పైన వాటర్ పడితే నిలిచిపోతాయి. అలానే చాలా దానివల్ల ట్రాఫిక్ కానీ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. సో అలా కాకుండా వాటర్ లోపలికి ఇంకిపోయేలా ఒక ప్రయోగాలు చేశారు. ఎక్కడంటే NIT వరంగల్లో. సో NIT వరంగల్లో సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందినటువంటి పరిశోధక విద్యార్థి గుమ్మడి చిరంజీవి దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ఎవరి సాయంతో అంటే అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి శంకర్ గారి సాయంతో. సో నెక్స్ట్ అంశం, అరణ్య భవనం. సో అరణ్య భవనం అంటే ఏంటి అంటే వర్టికల్ అపార్ట్మెంట్లో దాన్ని ఒక అడవిగా క్రియేట్ చేయడం అనమాట. అంటే చెట్లతో వాటిని అలంకరించడం లేదా చెట్లతో ఆ బిల్డింగ్ని తయారు చేయడం అనమాట. సో అలా చెట్లతో ఉండే దాన్ని అరణ్య భవనం అంటారు. అలా దేశంలోనే తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే హైదరాబాద్లో. ఎక్కడ? హైదరాబాద్. ఏ సంస్థ చేత అంటే 360 Degrees Life అనే సంస్థ చేత ఇది ఏర్పాటు చేయబోతుంది. ఎప్పుడు అంటే 2024లో. ఎప్పుడు? 2024. సో దేశంలోనే తొలిసారిగా
ఏర్పాటు చేయబోతున్నటువంటి అరణ్య భవనం ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే హైదరాబాద్లో. ఏ సంస్థ చేత? 360 డిగ్రీస్ లైఫ్ అనే సంస్థ చేత. ఆసియా ఖండంలోనే ఇది రెండవది. ఆసియా ఖండంలోనే ఇది రెండవది. ఇప్పటి వరకు మనము జూన్ నెలలో సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ప్రాంతీయ అంశాల గురించి చర్చించుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాల గురించి చర్చించుకుందాం. టీశాట్ వీక్షకులకు నమస్కారం, ధన్యవాదాలు.